Good morning, everyone. I am S. Anjani, Assistant Professor of English, SR and BGNR College, Khammam. Today's topic is conjunction. Okay. What is a conjunction? A conjunction is a connecting word or a joining word. కంజంక్షన్ అనేది ఒక కనెక్టింగ్ వర్డ్ కానీ జాయినింగ్ వర్డ్ కానీ అవుతుంది. లింకింగ్ వర్డ్ అని కూడా అనుకోవచ్చు. దేన్నైనా రెండు వర్డ్స్ కానీ ఫ్రేజెస్ కానీ క్లాజెస్ని కానీ కలిపే కనెక్టింగ్ వర్డ్ ఆర్ జాయినింగ్ వర్డ్ ఆర్ లింకింగ్ వర్డ్ ఈజ్ కంజంక్షన్. Conjunctions are words that link other words, phrases or clauses together. మీకు వర్డ్స్ తెలుసు, వర్డ్స్ ఫ్రేజెస్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, క్లాజెస్ కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే, కానీ క్లాజెస్లో సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ ఉంటుంది. ఖచ్చితంగా ఒక క్లాజ్లో ఒక సబ్జెక్ట్ ఉండాలి, దాంట్లో ఒక వర్బ్ ఉండాలి. వేరాజ్ ఫ్రేజెస్లో లేకపోయినా పర్లేదు, వర్డ్స్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, మామూలు వర్డ్స్ కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఫ్రేజెస్. కానీ క్లాజెస్లో మటు ఖచ్చితంగా సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ ఉండాలి. దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, డిపెండెంట్ క్లాజెస్, ఇండిపెండెంట్ క్లాజెస్. తర్వాత వస్తాయి, విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్. A conjunction is the glue that holds words, phrases or clauses together. కంజంక్షన్ ఒక గ్లూ లాగా అతికిచ్చే దానిలా కూడా చెప్పుకోవచ్చు. వర్డ్స్ని, ఫ్రేజెస్ని, క్లాజెస్ని కలిపే యాక్ట్ లైక్ ఏ కంజంక్షన్ యాక్ట్స్ లైక్ ఎ గ్లూ. నెక్స్ట్, according to your textbook, there are 3 types of conjunctions. First one is coordinating conjunctions. Second one is correlative conjunctions. Third one is subordinating conjunction. There are 3 types of conjunctions. First one is coordinating conjunctions. Second one is correlative conjunctions. Third one is subordinating conjunctions. వీటిని డీటెయిల్గా చూద్దాం నెక్స్ట్ స్లైడ్స్లో. ఓకే, ఫస్ట్ లిస్ట్ ఆఫ్ కంజంక్షన్స్. విల్ గో త్రూ ద లిస్ట్ and listen carefully and try to repeat after me. Coordinating conjunctions: for, and, nor, but, or, at, so. Once again for you, coordinating conjunctions: for, and, nor, but, or, at, so. Okay, next type is correlative conjunctions, right? They come in pairs. Actually correlative conjunctions pairs ga untayi. Both, and, either, are. దీన్ని ఈదర్ ఆర్ అనొచ్చు, ఐదర్ ఆర్ అనొచ్చు. రెండు ప్రొనౌన్సియేషన్ కరెక్టే, ఈదర్ ఆర్, ఐదర్ ఆర్. అండ్ నైదర్, నార్, not only but, or not only but also. Whether, are. List of correlative conjunctions are both, and, either, are, neither, nor, not only but, whether, are, and some subordinating conjunctions. The list is very big, but be patient. Have patience to go through this. Listen to me carefully. After, although, as if, as long as much as soon as though, because, before, by the time, even if, even though, if, in order that, in case, in the event that, lest, now that, once, only if, provided that, since, so, supposing that, than, though, till, unless, until, when, whenever, where, whereas, wherever, whether or not,
while. The list is so lengthy, right? But go through it and try to understand the subordinating conjunctions, right? Go through them once again in your leisure time. Now coming to the coordinating conjunctions in detail. Coordinating conjunctions are what come to most people's minds when they hear the word conjunction. Conjunction అనగానే మనకు జనరల్గా కోఆర్డినేటింగ్ కంజంక్షన్సే స్ట్రైక్ అవుతాయి, మన మైండ్లోకి అవే వస్తాయి. వాటి గురించి ఎక్కువ కంజంక్షన్స్ అని వాడేది ఎక్కువ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. రెగ్యులర్గా స్టూడెంట్స్కి కనిపించేవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, రైట్? దే జాయిన్ టుగెదర్ వర్డ్స్, ఫ్రేజెస్ అండ్ ఇండిపెండెంట్ క్లాజెస్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కంజంక్షన్స్ అనగానే వర్డ్స్ని, ఫ్రేజెస్ని, క్లాజెస్ని కంబైన్ చేసే లింకింగ్ వర్డ్స్ కానీ, కనెక్టింగ్ వర్డ్స్ కానీ, జాయినింగ్ వర్డ్స్ కానీ కంజంక్షన్ అని చెప్పుకున్నాము. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటంటే ఇండిపెండెంట్ క్లాజెస్ని కంబైన్ చేస్తాయి, ఇండిపెండెంట్ క్లాజెస్ని జాయిన్ చేసేస్తాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిపెండెంట్ క్లాజ్ అండ్ అన్ ఇండిపెండెంట్ క్లాజ్? ఇండిపెండెంట్ క్లాజ్కి డిపెండెంట్ క్లాజ్కి తేడా ఒకసారి చూద్దాం. క్లాజ్ మనం చెప్పుకున్నాం ఇందాక ఫస్ట్ స్లైడ్లో, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ కంటైన్స్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ కాంబినేషన్. సబ్జెక్ట్ వర్బ్ కాంబినేషన్ ఉండే గ్రూప్ ఆఫ్ వర్డ్సే క్లాజ్ అని చెప్పుకున్నాం. క్లాజెస్లో ఈ కొన్నేమో ఇండిపెండెంట్గా ఉంటాయి, వాటంతట అవే ఓన్ మీనింగ్ ఇస్తాయి. వాటిని ఇండిపెండెంట్ క్లాజెస్ ఆర్ మెయిన్ క్లాజెస్ అని కూడా అంటారు. కొన్ని సెంటెన్సెస్కి, కొన్ని క్లాజెస్కి కొంత సపోర్ట్, ఇంకొక చిన్న ముక్క సెంటెన్స్ యాడ్ చేస్తేనే, స్మాల్ పీస్ ఆఫ్ సెంటెన్స్ యాడ్ చేస్తేనే అది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. అది డిపెండెంట్ క్లాజ్ ఆర్ సబార్డినేట్ క్లాజ్ అని కూడా అంటారు వాటిని. సో ఈ సెంటెన్స్లో, ఈ కంజంక్షన్స్లో మనకి ఇండిపెండెంట్ క్లాజెస్ని కంబైన్ చేస్తాం. విత్ దెమ్ షార్ట్ అండ్ చాపీ సెంటెన్సెస్ కెన్ బి జాయిన్డ్ ఇన్ టు ఫుల్ లైన్స్, రైట్? There are 7 of them and they are easy to remember if you can just think of the acronym FANBOYS. ఈ కోఆర్డినేట్ కంజంక్షన్ 7 ఉన్నాయి. 7ని గుర్తుపెట్టుకోవడానికి మనకు ఒక అక్రోనిమ్ ఉంది, అది FANBOYS. ఆ 7 వర్డ్స్లో ఉన్న ఫస్ట్ లెటర్స్ తీసుకొని తయారు చేసిందే FANBOYS. ఫ్యాన్ని, బాయ్స్ని గుర్తుపెట్టుకుంటే FANBOYS వచ్చేస్తుంది. FANBOYSలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ FANBOYS. Fan, first letter is F. F for fur. Explains reason and purpose, just like because. For అనేది రీజన్ని, పర్పస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ A for and. And adds one thing to another. You know, and adds one thing to another, right? Nor. Nor is used to present an alternative negative idea. ఆల్టర్నేటివ్ ఐడియాలో ఒక నెగటివ్ ఐడియా కోసం మనం నార్ని యూస్ చేస్తాం, టు అన్ ఆల్రెడీ స్టేటెడ్ నెగటివ్ ఐడియా, రైట్? బట్ షోస్ కాంట్రాస్ట్. బట్ అనేది ఇట్ షోస్ కాంట్రాస్ట్, ఆపోజిట్ని చూపిస్తుంది. నెక్స్ట్ ఆర్. ఆర్ ప్రజెంట్స్ అన్ ఆల్టర్నేటివ్ ఆర్ ఏ చాయిస్. నెక్స్ట్ వన్ ఈజ్ yet. Yet introduces a contrasting idea that follows the preceding idea logically, right? Next, so. So indicates effect, result or consequences. So you remember these 7 coordinating conjunctions by remembering FANBOYS. The first letters of these all 7 coordinating conjunctions, right? Please look at these example sentences for coordinating conjunctions. First one is I would like a bike for commuting to work. Commuting means travel చేయడం, వర్క్ ప్లేస్, హోమ్ నుంచి వర్క్కి, వర్క్ నుంచి హోమ్కి, లైక్ అప్ అండ్ డౌన్ అంటూ ఉంటాం కదా, అట్లాంటిది. I would like a bike for commuting
టు వర్క్కి వెళ్ళి రావడానికి బైక్ ఉండాలి. ఐ హ్యావ్ 2 గోల్డ్ ఫిష్ అండ్ ఎ క్యాట్. ఓకే, పెట్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. నైదర్ ద బ్లాక్ డ్రెస్ నాట్ ద గ్రే వన్ లుక్స్ రైట్ ఆన్ మీ. నైదర్ ద బ్లాక్ డ్రెస్ నాట్ ద గ్రే వన్, బ్లాక్ వన్ గ్రే వన్ రెండు కూడా సూట్ అవ్వట్లేదు. I tried to hit the nail but hit my thumb instead. Nail means మేకు, you know that. మేకుని కొట్టబోయి థమ్ని చితగొట్టుకున్నారు. చాలామంది మీలో కానీ నేను కానీ అట్లా చేస్తూ ఉంటాం. గోడలకు మేకులు కొట్టాల్సి వచ్చినప్పుడు మేకు బదులు ఏం కొట్టుకుంటాము? థమ్. రైట్. నెక్స్ట్ వన్ ఈస్ యూ కెన్ హ్యావ్ పీచ్ ఐస్ క్రీమ్ ఆర్ ఎ బ్రౌనీ సండే. 2 రకాల ఐస్ క్రీమ్లు ఉన్నాయి, పీచ్ ఐస్ క్రీమ్, ఇంకోటి బ్రౌనీ సండే. బ్రౌనీ సండే అనేది కూడా వన్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్. సండే ఇక్కడ సండే లాంటిది ప్రొనౌన్సియేషన్, సండే. బహుశా సండే రోజు మిగిలిపోయిన ఐస్ క్రీము మండే తినడం కోసమో లేకపోతే సండేనే తయారు చేస్తారు కాబట్టి ఆ పేరు వచ్చి ఉంటుంది. ఇక్కడ చదివాను దట్ యూ కెన్ హ్యావ్ పీచ్ ఐస్ క్రీమ్ ఆర్ బ్రౌనీ సండే. 2 ఐస్ క్రీమ్లు ఏదైనా తినొచ్చు. రైట్. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ I try very hard in school yet I am not receiving good grades. పాపం స్కూల్లో చదివినా కానీ నాకు అయినా ఎట్ మీన్స్ ఇక్కడ అయినా హార్డ్ వర్క్ చేసినా గుడ్ గ్రేడ్స్ రావట్లేదట. మరి ఏం రాస్తున్నారో ఏమో. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ ఇస్ మై డాడ్ ఆల్వేస్ worked hard so we could afford the things we wanted. Right, this is more important and valid point. అందరి ఫాదర్స్ దాదాపు హార్డ్ వర్క్ చేస్తారు మన పిల్లలు మంచిగా ఉండాలని, వాళ్ళకి కావాల్సినవన్నీ జరగడానికి. మీ పేరెంట్స్ కూడా చాలా కష్టపడి కాలేజ్కి పంపిస్తూ ఉంటారు, చదవటానికి బుక్స్ అన్నీ సమకూరుస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కష్టానికి గుర్తించి దానికి విలువిచ్చి యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ టు గివ్ ద రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్. రైట్. నెక్స్ట్ టైప్ ఈస్ కోరిలేటివ్ కంజంక్షన్స్. ఓకే, కోరిలేటివ్ కంజంక్షన్స్ ఆర్ ట్యాగ్ టీమ్ కంజంక్షన్స్. ఇవి పేరుగా టీమ్గా వస్తాయి, 2 కలిపి వస్తాయి. మనలాగా మీరు కాలేజ్కి వచ్చేటప్పుడు సింగిల్గా రారు కదా, ఫ్రెండ్స్తో కలిసి వస్తారు కదా, ఇద్దరు. ఓకే, దే కమ్ ఇన్ పేర్స్ అండ్ యూ హ్యావ్ టు యూస్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ఎ సెంటెన్స్ టు మేక్ దెమ్ వర్క్. కలిపి వస్తాయి కానీ పక్కపక్కనే పెట్టము, సెంటెన్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. దీస్ కంజంక్షన్స్ వర్క్ టుగెదర్, కో and relative one sentence to another. Correlative conjunctions connect to equal grammatical terms. So if a noun follows both, then a noun should also follow and. బోత్ అండ్ ఒక పేరుగా వస్తాయి కాబట్టి ఆ సెంటెన్స్లో బోత్ వచ్చినప్పుడు ఆ సెంటెన్స్లో మళ్ళీ నెక్స్ట్ వర్డ్ అండ్ వస్తుంది. ఆ రెండింటికి ఆ పేరు, ఆ రెండింటి పేరు అదే వాడాల్సి ఉంటుంది ఆ సెంటెన్స్లో. ఓకే, కోరిలేటివ్ కంజంక్షన్స్, ట్యాగ్ టీమ్ కంజంక్షన్స్, దే కమ్ ఇన్ పేర్స్. ఆ పేరులో ఒక వర్డ్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఇంకో వర్డ్ ఖచ్చితంగా దాంట్లో వస్తుంది. మనం ఆల్రెడీ ఇందాక ఎగ్జాంపుల్స్ చూసాం, బోత్ అండ్, ఈదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నో సూనర్ దాన్. ఓకే, ఇవన్నీ నో సూనర్ వచ్చిందంటే కంపల్సరీ దాంట్లో ఆ సెంటెన్స్లో ఖచ్చితంగా దాన్ వస్తుంది. ఈదర్ వస్తే ఆర్ వస్తుంది, నైదర్ వస్తే నార్, నాట్ ఓన్లీ వస్తే బట్ కానీ బట్ ఆల్సో కానీ వస్తుంది. ఓకే, రైట్. ఎగ్జాంపుల్స్ ఫర్ కోరిలేటివ్ కంజంక్షన్స్. I want either the pink shirt or the blue one. Okay, pink shirt కానీ blue shirt కానీ. Next sentence, I will study both English literature and art history. Above English literature, art history rendu vat. Next, I didn't know whether you'd want tea or coffee, so I grabbed both. టీ కాఫీ ఏది తాగుతారో తెలియదు కాబట్టి 2 తీసుకొచ్చారు పాపం.
Okay, next, why do you want to visit neither Ireland nor Scotland? స్కాట్లాండ్ కానీ ఐర్లాండ్ కానీ ఎందుకు వెళ్ళవు అని అడుగుతున్నారు. అది చాలా దూరం కదబ్బా, ఏం వెళ్తాం. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్, ఐ టుక్ నాట్ ఓన్లీ ద నోట్బుక్ బట్ ఆల్సో ద పెన్స్. నోట్బుక్సే కాకుండా పెన్స్ కూడా తీసుకున్నారు. నోట్బుక్స్ తీసుకుంటే నో యూజ్, వీ హ్యావ్ టు టేక్ ద పెన్స్ టు రైట్ ఇన్ అవర్ నోట్బుక్స్, రైట్? గుడ్. నెక్స్ట్ సెంటెన్స్, నాట్ ద పిజ్జా. Listen to the word carefully, pizza. It's actually, we pronounce it as pizza, but its actual pronunciation is pizza, right? But definitely the fries, pizza కాదట, fries కావాలట. Okay, good. And try to go through the sentences again and try to remember the correlative conjunctions. Next type of conjunction is subordinating conjunction. A subordinating conjunction always introduces a dependent clause, trying it to an independent clause. Already I told you about this dependent and independent clauses. Dependent clause-కి వేరే సెంటెన్స్ యాడ్ అవుతేనే దానికి కంప్లీట్ మీనింగ్ వస్తుంది, వేరే వర్డ్స్ యాడ్ అయితేనే కంప్లీట్ మీనింగ్ వస్తుంది. సో ఇది డిపెండెంట్ అండ్ దీన్నే సబార్డినేటింగ్ కంజంక్షన్ అని, సబార్డినేటింగ్ క్లాజ్ అని అంటారని కూడా చెప్పుకున్నాం మనం. ఇండిపెండెంట్ ఏమో దాని ఓన్గా కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. కాబట్టి ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ డిపెండెంట్ క్లాజెస్కి యాడ్ అవుతే అవి ఇండిపెండెంట్ క్లాజెస్గా మారుతాయి. ఓకేనా, ఏదో ఒకటి యాడ్ చేస్తే ఇండిపెండెంట్ క్లాజ్ అవుద్ది అనుకుంటున్నాం కదా. ఇండిపెండెంట్ క్లాజ్ని మెయిన్ క్లాజ్ అని కూడా అంటారు, డిపెండెంట్ క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ అని కూడా అంటారు. సో అది ఈ రెండింటికి మధ్య కొంత డిఫరెన్స్ తెలియాలి మనకి. ఫస్ట్ దాంట్లో ఇండిపెండెంట్ క్లాజెస్ వచ్చాయి, ఇక్కడ డిపెండెంట్ క్లాజెస్ వస్తున్నాయి. ఇక్కడ ఇచ్చారు, a dependent clause is a group of words that cannot stand alone as a complete sentence. An independent clause by contrast can stand alone as a complete sentence. మనం అనుకున్నాం కదా, ఇండిపెండెంట్ ఏమో ఇట్ కెనాట్ స్టాండ్ అలోన్ యాజ్ అ కంప్లీట్ సెంటెన్స్, ఇండిపెండెంట్ ఏమో ఇట్ క్యాన్ స్టాండ్ అలోన్ యాజ్ ఎ కంప్లీట్ సెంటెన్స్, రైట్? సో సబార్డినేటింగ్ కంజంక్షన్ మనము డిపెండెంట్ క్లాజ్తో కలపడానికి ఎక్కువ శాతం యూజ్ చేస్తాం. సో ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. బికాస్ ఆఫ్ హిమ్ ఐ లెర్న్ హౌ టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్, రైట్? ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ ఇఫ్ యూ స్టార్ట్ ఎట్ ద బిగినింగ్. అంటిల్ యూ ట్రై యూ విల్ నెవర్ నో. ట్రై చేస్తే కానీ ఏది తెలియదు, చదవడం మొదలు పెడితేనే అన్నీ అర్థమవుతాయి. చదవకుండా నాకు రాదు, అర్థం కాలేదు అనొద్దు. ముందు ఏదైనా వర్క్ అసలు ట్రై చేయాలి. మనం చెప్పుకుంటాం కదా సెంటెన్స్, 1000 miles ఆఫ్ జర్నీ బిగిన్స్ విత్ అ సింగిల్ స్టెప్. స్టార్ట్ చేస్తేనే ఏ పనికైనా బిగినింగ్ ఉంటుంది, బిగినింగ్ మొదలు పెడితేనే అది ఎండ్ అవుతుంది. అసలు మొదలు లేకుండా ఎండింగ్ అనేది ఎప్పుడు ఉండదు. స్టార్ట్ చేసి నేర్చుకుంటూ పోతే అన్నీ వస్తాయి, రాదు అనేది ఉండదు. మన ఇంట్రెస్ట్, మనం పెట్టే టైం, ఇట్ డిపెండ్స్ ద టైమ్ అండ్ ఇంట్రెస్ట్ we spend, right? Next sentence is, I add a new entity to my gratitude journal when I wake in the morning. Okay, I add a new entry to my gratitude journal when I wake in the morning. Okay, next, as I write this letter I know I must say goodbye. Next sentence is, life is been so happy since I moved to Chile. Latin American country, I think, or you check it and tell me tomorrow. Go through the sentences again and try to understand how the subordinating conjunctions are used in these sentences, and you try to write some more sentences on your own
right? For all the three conjunctions, try to write a few examples for uh, coordinating conjunctions and correlative conjunctions and subordinating conjunctions. Try to give few more example sentences for all these three types of conjunctions, right? Okay, now it's time for exercise, right? So I hope you can fill these blanks easily because I gave you answers in the after the sentences. So you have the words given below. You have to select the suitable word and fill in the blanks, right? First sentence. Just pause the video and try to do this exercise. First sentence. She is ill. Dash, she is cheerful. What's your word? I hope you wrote it well. She is ill, but she is cheerful. మనలాగే బాగాలేకపోయినా మనం హ్యాపీగానే ఉంటాం కదా, కాలేజ్ కూడా వస్తున్నాం కదా బాగాలేకపోయినా, కరోనా వచ్చినా బాగానే ఉన్నాం అందరం, రైట్. నెక్స్ట్ సెంటెన్స్ ఇస్ నైదర్ ఆలిస్, what is the word? Tell me. Right. Nor Mary has come. Neither Alice nor Mary has come. ఎవరు రాలేదు, ఇద్దరు ఇట్లా అలిస్ రాలేదు, మరి రాలేదు, రైట్. She speaks English as well as Spanish, right? I'm learning Spanish nowadays. So in future you can say she speaks English as well as Spanish, right? Next, fourth sentence is I like him dash he is very sincere. I like him because he is very sincere.
Okay, the fifth sentence is dash it was raining. We decided to go out. What is the fourth sentence? I like him because he is very sincere, right? The fifth one is dash it was raining. We decided to go out. Though it was raining, we decided to go out. Nowadays, it's raining a lot. So, but we should not go out while it is raining, right? We may get sick. Next sentence is James work hard whereas his brother is lazy. పాపం అంతే, కొంతమంది ఇంట్లో ఒక బ్రదర్స్లో కానీ సిస్టర్స్లో కానీ ఒకరు హార్డ్ వర్క్ చేస్తుంటే ఒకరు లేజీ ఉంటారు. సో మా లేజీగా ఉన్న వాళ్ళు హార్డ్ వర్క్ చేసే వాళ్ళని, అంటే జేమ్స్ వర్క్స్ హార్డ్ అయితే హిస్ బ్రదర్ హార్డ్లీ వర్క్స్. యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ వర్క్స్ హార్డ్ అండ్ హార్డ్లీ వర్క్. హార్డ్లీ వర్క్ అంటే హార్డ్లీ మీన్స్ నథింగ్, చెయ్యడు, పని చేయడు అని అర్థము. వర్క్స్ హార్డ్ అంటే హార్డ్ వర్క్ చేస్తాడు. ఓకే, హార్డ్లీ వర్క్స్ అనేది గుర్తుపెట్టుకోండి. హార్డ్లీ వర్క్స్ అంటే హార్డ్ వర్క్ అని కాదు, వర్క్స్ హార్డే హార్డ్ వర్క్. హార్డ్లీ వర్క్స్ అంటే పని అసలు చెయ్యడు, లేజీ ఫెలో అనమాట, జేమ్స్ బ్రదర్ లాగా, రైట్. నెక్స్ట్ సెంటెన్స్ ఇస్ ఐ వెంట్ టు ద షాప్ అండ్ బాట్ సమ్ వెజిటబుల్స్. షాప్కి వెళ్ళాం, బాట్ సమ్ వెజిటబుల్స్, రైట్. Next sentence is this is the place where we stayed last time, right? This is the place where we stayed last time. The ninth sentence is if you win the first place you will receive prize. You will receive a prize. If you win the first place, you will receive a prize. 10th one and the last one in this exercise, you will guess it easily. What is the remaining word? Unless. You won't pass the test unless you study. చదవకపోతే టెస్ట్ పాస్ అవ్వలేము. చదవకుండా కాపీలు కొట్టి పాస్ అవ్వచ్చు అనుకుంటాం, కానీ వీ వోంట్ గెయిన్ నాలెడ్జ్. ఇట్స్ నాట్ సూటబుల్. చక్కగా చదివే రాయాలి. ఏదైనా టెస్ట్ అనగానే మనకి ఛాలెంజ్గా తీసుకోవాలి, బర్డెన్గా ఎప్పుడు తీసుకోవద్దు. మన ఏం నేర్చుకున్నామో మనకి టెస్ట్. యాక్చువల్గా ఎవరికో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సబ్జెక్టు నేర్చుకున్నామంటే ఎందుకు టెస్ట్ చేసుకోవాలంటే మనకి ఎంత అర్థమైంది. ఎందుకంటే ఆ టెస్ట్ లేకపోతే ఏంటంటే మనకి ఎంత అర్థమైందో మనకి ఒక్కొక్కసారి క్లారిటీ ఉండదు. టెస్ట్ చేస్తే ఎక్కడ మిస్ అయిపోయామో, ఎక్కడ వీక్ ఉన్నామో మళ్ళీ మనం అక్కడ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. టెస్ట్ పర్పస్ అదే, ఎంత అర్థమైంది మనకి ముందు మనకి తెలియడానికి, మనకు నేర్పే వాళ్ళకి తెలియడానికి. మీకు ఎంత అర్థమైందో నాకు తెలిస్తే మళ్ళీ చెప్పడానికి యూజ్ ఉంటుంది. కాబట్టి డోంట్ టేక్ ద టెస్ట్ ఇన్ నెగిటివ్ వే. ఇట్స్ ద యూస్ఫుల్ టూల్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. అసలు సెల్ఫ్ చెకింగ్, సెల్ఫ్ టెస్ట్ చాలా చేసుకోవాలి. సెల్ఫ్వి చేస్తే ఇంప్రూవ్ అవుతుంటాయి, ఎవరో టెస్ట్ చేయగలరు. కాబట్టి మంచి హార్డ్ వర్క్ చేసి టెస్ట్లో మంచి స్కోర్ చేసుకోవాలి, రైట్. నెక్స్ట్, ఓకే, విల్ go through them again.
Before going to practice some of the sentences, we'll go through the conjunctions again. Conjunction is a connecting word or a linking word or a joining word, right? కంజంక్షన్ అనేది రెండు వర్డ్స్ని కానీ ఫ్రేజెస్ని కానీ క్లాజెస్ని కలిపే కనెక్టింగ్ వర్డ్ కావచ్చు, లింకింగ్ వర్డ్ అనొచ్చు, జాయినింగ్ వర్డ్ అని కూడా అనొచ్చు. సో అండ్ దేర్ ఆర్ 3 types of conjunctions. One is coordinating conjunction, the second type is correlative conjunction, third type is subordinating conjunctions. So already we have gone through the examples for all these types of conjunctions. First, coordinating conjunction, you have to remember one acronym, fanboys: for, and, nor, but, or, et, s is so, right? So next, correlative conjunctions are, did you remember? They come in pairs, right? Either, or, neither, nor, both, and, no sooner than, not only, but also. So coordinating conjunctions, correlative conjunction. The third one is subordinating conjunctions. Few examples: though, although, since, unless, until, etc. Not etc, it's etc, right? You remember that? Etc. So now we'll practice few sentences to remember these conjunctions. She lives on a diet of milk and fruit. And health conscious people or patients usually live on a diet like milk and fruit. Maybe she likes that type of diet, milk and fruit. Okay. So second sentence is, I sat down at the desk to work but could not concentrate. And but also both are coordinating conjunctions. Here I sat down at the desk to work but could not concentrate. Usually we sit before the books and before the desk to study, but many times we could not concentrate because we concentrate on movies and chatting with friends and going out, right? But you have to concentrate on your studies. It's very useful. So third sentence is, he was late for work, so asked the driver to take a shortcut. పాపం ఆయన వర్క్కి లేట్ అయ్యి షార్ట్ కట్లో వెళ్దాం అనుకుంటున్నాడట. సో ఆస్క్డ్ ద డ్రైవర్ టు టేక్ అ షార్ట్ కట్. షార్ట్ కట్ నయమే, స్పీడ్గా వెళ్ళమంటే కష్టంగానే, దానికన్నా బెటర్ చాయిస్ ఇస్ టు స్టార్ట్ ఎర్లీ. ఎవరైనా ఎర్లీగా స్టార్ట్ అయితే లేట్ అవ్వరు. లేట్గా వెళ్ళి షార్ట్ కట్స్లో వెళ్ళి స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్స్ అయ్యే కన్నా టైం మేనేజ్ చేసుకొని ఎర్లీగా బయలుదేరడం సో బెటర్ ఆప్షన్, రైట్? యూ అగ్రీ విత్ మీ? I know you agree with me. Next sentence is, fourth one is, you can sleep for an hour after you finish lunch. లంచ్ తర్వాత ఒక 1 hour పడుకోవచ్చట. యాక్చువల్గా స్పెయిన్లో ఇది ఉంది, లంచ్ తర్వాత 2 hours అట్లా నిద్రపోవడానికి బ్రేక్ ఇస్తారు ఆఫీసుల్లో అన్ని చోట్ల. సో ఇట్ ఇస్ కాల్డ్ సియెస్టా. A nap after lunch is called siesta. సియెస్టాకి స్పెయిన్లో టైం ఇస్తారు, మన దగ్గర ఇస్తే బాగుండు కదా, రైట్? నెక్స్ట్ సెంటెన్స్ ఇస్, వీ హ్యావ్ నాట్ స్పోకెన్ టు ఈచ్ అదర్ సిన్స్ వీ లెఫ్ట్ ఆగ్రా. ఆగ్రాలో గొడవ పెట్టుకున్నారేమో, మాట్లాడుకోవట్లేదు మేము, ఆగ్రా నుంచి వచ్చేసింది అప్పటి నుంచి, సిన్స్ వీ లెఫ్ట్ ఆగ్రా, రైట్? The sixth sentence is, if you want to catch the bus you must hurry. స్పీడ్గా వెళ్ళకపోతే బస్ని క్యాచ్ చేయలేము, రైట్? ఆర్ యూ టైర్డ్ ఆర్ స్లీపీ?
I know you people are tired and sleepy because the class is a lengthy class, right? And the eighth one is she has neither a coat nor a sweater. Papam, amaki sweater ledu, coat ledu. We have to provide everyone with the required sweaters or coats, etc. Right, ninth one, I am getting good grades because I study every day. Very good. రోజు చదివితే గ్రేడ్స్ వస్తాయి. ఇంకో మనం కూడా రోజు చదివి మంచి గ్రేడ్స్ తెచ్చుకోవాలి. గుడ్. లాస్ట్ సెంటెన్స్ is no sooner did we sit down to dinner than the telephone rang. నో సూనర్ కనిపించిందంటే ఆ సెంటెన్స్లో దాన్ ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఇచ్చినప్పుడు నో సూనర్ కనిపించిందంటే ఆ నెక్స్ట్ వర్డ్ వాళ్ళు ఏది ఇచ్చినా సరే యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ దాన్. ఓకే, ఐ హోప్ you have understood conjunctions better than before. So go through the class again, go through this video again and try to write some more sentences for each type of conjunctions. Coordinating conjunction, correlative conjunction, subordinate conjunctions ki already ikkada ichina examples kaakunda try to write on your own. So it improves your skills, writing skills, reading skills. Okay, bye, adios, gracias, thank you. See you in next class. See you in next class. Bye bye.